హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను మా వాడికి ఏ హై చైర్ వాడుతున్నాను, దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, నేను ఎంత ఆలోచించి తీసుకొని ఉంటానో దీని గురించి మీకు చెప్తాను. ఎందుకంటే నేను చాలా ఆలోచించిన తర్వాత మల్టిపుల్ హై చైర్స్ చూసిన తర్వాత ఏది బాగుంటుంది, ఏది ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పేసి నాకు కావాల్సిన ఫీచర్స్ ఉన్న ప్రతి ఫీచర్ దీంట్లో ఉందన్నమాట. నేను కావాలి అనుకున్న ప్రతి ఫీచర్ దీంట్లో ఉందన్నమాట. సో అంతా వెతికి తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. నేను ఇప్పటికి ఒక 1 వీక్ to 10 days నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఫీచర్ కూడా వర్త్ అనిపించింది అనమాట కాస్ట్ కి. సో అది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ హై చైర్ లో అని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకుందాము. ఇది ఇది మనం ఫుడ్ తినిపించేటప్పుడు అనమాట. దీని యాక్చువల్ గా 2 ఉన్నాయి. ఇదొకటి అనమాట. ఇది మనం పిల్లలు ఆడుకునేటప్పుడు ఇది జస్ట్ ఇది తీసేసి డిటాచ్ చేయొచ్చు. ఇక్కడ పిన్ ఉంది కదా, ఇలా పెట్టి ఇలా అంటే లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇలా తీసేస్తే ఆన్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది బేబీస్ కి మామూలుగా కూర్చోబెట్టి గేమ్ ఆడిపించడానికి, లైక్ బొమ్మలు ముందేస్తే వాళ్ళు ఆడుకుంటారు. సో దానికోసం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఇలా లాక్ చేసేసి ఇక్కడ ఫుడ్ అనమాట. మనం ఇక్కడ ప్లేట్ పెట్టొచ్చు. అండ్ గ్లాస్ కోసం సపరేట్ గా మనకు ఒక సెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ అది తొనకకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫింగర్ ఫీడింగ్ చేసేటప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేయొచ్చు. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఇది ఉండాల్సిందే అనే అవసరం కూడా లేదు కదా ప్రతిసారి. జస్ట్ నార్మల్ గా కూడా కూర్చోవచ్చు కదా. దానికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది చూసారా, ఇది ఉంది చూసారా. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే 2 sides ఉంటుంది. ఇలా తీసేయచ్చు అనమాట. ఇలా డ్రాగ్ చేస్తే ఇదైతే డిటాచ్ అయిపోతుంది. సో దట్ బేబీ ఓన్లీ సీటింగ్ కి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని డిటాచ్ చేసి. అండ్ నెక్స్ట్ బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో హై చైర్ ఏంటి అని అంటే, అండ్ వేరే హై చైర్స్ వచ్చేసి ఇది లేకుండా, కుషన్ లేకుండా జస్ట్ ప్లాస్టిక్ తో మాత్రమే కూడా ఉన్నాయి. అది కూడా తీసుకోవచ్చు. కానీ నాకు బేబీ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో బేబీని ఇక్కడ కూర్చోబెట్టి ఆడిపిస్తాము. జనరల్ గా కూర్చోబెట్టి మనం పని చేసుకోవచ్చు అండ్ ఆడిపిస్తాము, తినిపిస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ హై చైర్ యూజ్ చేయొచ్చు కదా. అలాంటప్పుడు బేబీ కంఫర్టబుల్ గా ఉండడం, వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళకి కొంచెం సాఫ్ట్ గా ఉండాలి కూర్చునేటప్పుడు అని చెప్పేసి నేను ఈ కుషన్ తో ఉన్న చైర్ అయితే తీసుకున్నా. ఇది కూడా డిటాచబులే. ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టాలి. ఇలా తీసేయచ్చు అనమాట. ఇక్కడ ఇలా. సో ఇక్కడ మనం దీన్ని ఇలా హుక్ చేసుకోవచ్చు అనమాట. హుక్ చేసుకుంటే టైట్ గా ఉంటుంది. అండ్ దీన్ని వాష్ చేసుకోవాలంటే ఇలా హుక్ తీసేసి ఇలా డిటాచబుల్ కూడా అనమాట. సో మనం దీన్ని ఇలా బయటికి తీసి మనం వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ సేఫ్టీ కోసం కూర్చోబెడతాము, ఓకే. దాని తర్వాత బేబీ జారిపోతే ఎలా, అందుకని చెప్పేసి ఈ సేఫ్టీ లాక్ అనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఈ సేఫ్టీ లాక్. సో ఇలా 5 సైడ్ సేఫ్టీ లాక్ అనమాట ఇది. సో దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూస్తున్నాడు. ఇలా లాక్ చేసేసుకోవచ్చు అనమాట. సో దట్ బేబీ ఎంత మూవ్ అయినా కూడా కింద పడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట ఇందులో. అండ్ ఇది మనం ఫీడింగ్ చేసినప్పుడు ఇక్కడ అంటుతుంది అన్న ఇది కూడా ఉంటుంది కదా, అది దీన్ని ఎలా వాష్ చేసుకోవాలన్న ప్రాబ్లం కూడా ఉండదు. దీన్ని మంచిగా మనం డిటాచ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇలా ఉందన్నమాట. మనం ఇక్కడ లెవెల్స్ కూడా ఉన్నాయి. మనకు కొంచెం తక్కువ కావాలంటే ఇక్కడ, కొంచెం పెంచుకోవాలంటే ఇక్కడ. ఇలా డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకుంటే మంచిగా డిటాచ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పెడల్ అనమాట. బేబీ కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి కాన్ పెట్టుకోవడానికి, కంఫర్టబుల్ గా ఉండడానికి ఇక్కడ ఫుడ్ పెడల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా మీరు,
ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇవి దేనికి అని అంటే మనకి స్టోరేజ్ కోసం ఒకటి వచ్చింది, అది కూడా మనం ఇక్కడ స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని తీసి దాచిపెట్టాను. సో మనకి స్టోరేజ్ కావాలి అనుకుంటే ఇక్కడ సేమ్ ఇలాగే, ఇవి ఎలా అయితే మనము ఇక్కడ కింద నుంచి అటాచ్ చేసి ఇలాగే ఉన్నాయి, ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అది స్టోరేజ్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 2 హైట్స్ కోసం అన్నమాట. ఇది ఈ హై చైర్ లాగా యూజ్ చేయొచ్చు, నార్మల్ బూస్టర్ చైర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. బూస్టర్ చైర్ లాగా యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ప్రెస్ చేయాలి లోపల ప్రెస్ చేయాలి. సో బూస్టర్ చైర్ లాగా యూజ్ చేయాలంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో దీన్ని ఇలా ఫస్ట్ ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తున్నాయి మనకి. సో అప్పుడు సైజ్ తగ్గిపోతుంది అనమాట. అండ్ సైజ్ పెంచుకోవాలి అంటే మన లెవెల్లో ఇలా కొంచెం తినాలి అంటే ఇలా ఇవి తీసేసి చిన్నగా చేసుకోవచ్చు బూస్టర్ చైర్ లాగా. లేదు అంటే ఇలా పెంచుకొని మనం ఇలా పెద్దగా చేసుకోవచ్చు. సో లెంత్ కూడా మనం 2 ways అనమాట. ఇవన్నమాట ఫీచర్స్, దీంట్లో బాగుంది కదా. అండ్ ఇంకొక ఫీచర్స్, ఇది ఇంత స్పేస్ పడుతుంది కదా, దీనికి ఒక సపరేట్ స్పేస్ కావాలి అన్న ప్రాబ్లం కూడా ఉండదు మనకి. ఎందుకు అని అంటే అది కూడా మీకు చూపిస్తా. ఫోల్డబుల్ అన్నమాట, చాలా తక్కువ స్పేస్ పడుతుంది మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ అయితే దీన్ని ఇలా పెట్టేసుకుందాం. వీటిని ఇలా క్లిక్ చేసి ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా పెట్టేయచ్చు. పెట్టేస్తే లాక్ అయిపోయింది. ఇలా లాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వీటిని ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, 2 sides ఉంటాయి, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 sides ఉంటాయి. వీటిని ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి అనేస్తే ఇది అయిపోతుంది. అండ్ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే దీన్ని పైన పెట్టేసాము. అండ్ ఇక్కడ మీకు ఒక స్క్వేర్ లో ఒక బటన్ లాగా కనిపిస్తుంది కదా, అవి 2 sides ఉంటాయి. వీటిని లేపి ఇలా క్లిక్ చేస్తే ప్రెస్ చేయగానే బ్యాక్ సైడ్ ఉన్న కాళ్ళు కాస్త లెగ్స్ కాస్త ముందుకు వచ్చేస్తాయి. సో ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా వాల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఈజీగా స్టోర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ స్పేస్ పడింది. చూసారా, చాలా తక్కువ ప్లేస్ లో మనం దీని అయితే స్టోర్ చేసుకోవచ్చు యూజ్ లేదు అనుకున్నప్పుడు. సో ఇదనమాట. ఇందుకు నాకు ఇది బాగా నచ్చింది. నేనైతే దీన్ని అమెజాన్ లో తీసుకున్నాను. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎలా ఉంది, ఇన్ఫర్మేటివ్ గా ఉందా ఈ వీడియో? సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉండి నచ్చింది అనుకుంటే, ఏమైనా కొంచెమైనా యూజ్ అయింది అని అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.